ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. శివపురాణంలో ఈరోజు భీమేశ్వరుడు గురించి తెలుసుకుందాం. గురుదేవ, గోదావరి జిల్లాలో గల ద్రాక్షారామంలో కూడా జ్యోతిర్లింగం ఉన్నది అంటారు కదా, దాని చరిత్ర ఏమిటి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసిన ప్రాంతమే ఈ రోజున ద్రాక్షారామం అనబడుతోంది. దీని వృత్తాంతం చెప్తాను, వినండి. వ్యాస భగవానుడు కాశీపట్టణంలో ఉన్నప్పుడు ఒకసారి 7 రోజుల పాటు భోజనం చేయలేదు. ఏ ఇంటికి వెళ్ళినా భిక్ష వేయలేదు. అందుచేతనే శిష్య సమేతంగా ఉపవాసం ఉన్నాడు. చివరకు 8వ రోజున భిక్షకు బయలుదేరాడు. ఆ రోజున కూడా ఏమీ దొరకలేదు. గత 7 రోజులుగా ఆహారం లేదు. దాంతో వ్యాసుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఇక లాభం లేదని కాశీపట్టణాన్ని శపించటానికి పూనుకున్నాడు. ఇంతలో ఒక వాకిట ముత్తైదువ నిలబడి వ్యాసుని పిలిచింది. వ్యాసుడు ఆ వైపుకు వెళ్ళాడు. స్వామి, తమరు శిష్య సమేతంగా మా ఇంటికి భిక్షకు రండు అని పిలిచింది ఆ ఇల్లాలు. మహదానందం చెందాడు వ్యాసుడు. చీకటిలో చిరుదీపం దొరికినట్లయింది. శిష్య సమేతంగా ఇంటికి భిక్షకు బయలుదేరాడు వ్యాసుడు. ఇంటిలోకి అడుగుపెట్టారు శిష్యులు. పొయ్యిలో పిల్లి లేవలేదు. చడీ చప్పుడు లేదు. అందరి ముఖాలలోనూ దిగులు, విచారం. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో ఇంటావిడ వచ్చి, మీ అనుష్ఠానం కానిచ్చి భోజనాలకు లేవండి అన్నది. అంతవరకు బాగానే ఉంది. లేచి ఏం చేయాలి? సరే చూద్దాం అని అందరూ లేచారు. స్నానము, సంధ్య పూర్తి చేశారు. ఇంటి ఆవరణలో పీటలు వేశారు. ముత్తైదువులు ఆకులు వేశారు. వడ్డనలు చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ఇందాక క్షణక్రితం ఏమీ లేదు. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది. ఆవురావురుమని తింటున్నారు శిష్యగణం. ఈ ఇల్లాలు సాక్షాత్తు విశాలాక్షి తప్ప వేరు కాదు అనుకున్నారు. ఇంతలో సతీ సమేతంగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. పార్వతి, బాదరాయణ అని ముక్తక్షేత్రమైన కాశీని శపించిపోయావు. ఇది న్యాయమేనా అంది. ఇంతలో ఈశ్వరుడు కోపోద్రిక్తుడై వ్యాసుని కాశీ వదిలిపొమ్మన్నాడు. ఆయన పాదాలపై పడి ఈసారికి క్షమించమన్నాడు వ్యాసుడు. లాభం లేకపోయింది. శివుడు అంతర్ధానమైపోయాడు. పార్వతి మాత్రం బాదరాయణ, దక్షిణ కాశీ అని పేరుగన్న ద్రాక్షారామానికి వెళ్ళి భీమేశ్వరిని పూజించి తరించు, నీకు శుభం కలుగుతుంది అన్నది. చేసేది లేక వ్యాసుడు ద్రాక్షారామం చేరాడు. ద్రాక్షారామంలోని భీమేశ్వరుడు స్వయంభువు. పూర్వకాలంలో భరద్వాజుడు మొదలైన మహర్షులు ఇక్కడ భీమేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాలని ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో దేవుని అభిషేకానికి స్నానాలకు వీలుగా ఉంటుందని గోదావరి నదిని ద్రాక్షారామము ప్రక్క నుంచి ప్రవహించమని ప్రార్థించడానికి వెళ్ళారు. వాళ్ల ప్రార్థన మన్నించింది నదీ తల్లి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత ఆలస్యమైంది. ఈ లోపల ముహూర్త సమయం మించిపోతుందని ఈశ్వరుడు తనకు తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ రకంగా ఇది స్వయంభూలింగం అయింది. ఆకాశంలో సూర్యచంద్రులున్నంత వరకు ఇక్కడ ద్రాక్షారామము దేదీప్యమానముగా ఉంటుందని ఈశ్వరుడు వ్యాస భగవానుడికి వరమిచ్చాడు. అందుచేత భీమేశ్వరుడు జ్యోతిర్లింగము కాకపోయినా మహామహిమోపేతమైనది అన్నాడు రత్నాకరుడు. ఓం నమ శివాయ.